హైదరాబాద్ కుక్కట్పల్లిలో దారుణం వెలుగులోకి వచ్చింది. డెలివరీ కోసం అంకుర హాస్పిటల్ కు సింధుజ వెళ్లింది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సింధుజ నవ్వుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెళ్లిన అరగంటలోనే సింధుజ మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు వారి కుటుంబ సభ్యులు. ఇదేంటని ప్రశ్నించగా హార్ట్అటాక్, హై బీపీతో చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఒక్కసారి హార్ట్అటాక్ అని, మరోసారి హై బీపీ కారణంగా చనిపోయిందని చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు హాస్పిటల్లో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా హైదరాబాద్ కుక్కట్పల్లిలోని ఓ హాస్పిటల్లో, అంకుర హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది. ఒక మహిళ, సింధుజ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన అరగంటలోనే చనిపోవడం జరిగింది. సో దీనిపై మృతుల కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు తీవ్ర విమర్శలకు సాధిస్తుందని చెప్పాలి. అంటే డబ్బు మీద ఉన్నటువంటి ధ్యాస ఆ పేషెంట్లకు సంబంధించిన ఆరోగ్యంపై మాత్రం చూపడం లేదు. ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్, ఈ దారుణ సంఘటన మనకు కూకట్పల్లి అంకుర హాస్పిటల్ చోటు చేసుకుంది. అంటే తను ప్రెగ్నెన్సీ సంబంధించిన టెస్ట్ అన్ని కూడా ప్రతి నెల ఇక్కడే చేసుకుంటుంది. ఈ రోజు డెలివరీ డేట్ ఇచ్చారు. డెలివరీ డేట్ ఇవ్వడంతో ఈ రోజు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా, అంటే అక్కడ బాబు పుడతారా హ్యాపీగా మాట్లాడుతూ మరీ వచ్చింది. వచ్చి ఆసుపత్రికి లోపలికి, అంటే ఆపరేషన్ థియేటర్ తీసుకున్న తర్వాత కాసేపటికే తను మరణించినట్టు వైద్యులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి బంధువులు తీవ్రమైన ఆందోళన గురైన పరిస్థితి. అంటే అంత ఆరోగ్యంగా లోపలికి వెళ్ళినటువంటి పేషెంట్ అట్లా ఎలా చనిపోయినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే హై బీపీ కారణంగా చనిపోయిందంటే ఒకసారి హార్ట్ బీట్, అంటే హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయిందంటూ కూడా చెప్పడం అనేది వారికి అనుమానం సాధిస్తోంది. ఏదేమైనా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అట్లా ఎట్లా చనిపోతుంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు. కేర్ తీసుకోవడంలో విఫలమైందా, లేకపోతే వైద్యుల నిర్లక్ష్యమే ప్రతి కారణమైందా అనే అనుమానాలు అయితే వారు వ్యక్తం చేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. వారంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రి వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే హైదరాబాద్ లో ఇలాంటివి ఎప్పుడు వెలుగు చూస్తున్నా అవి కేవలం ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే దానికి సంబంధించి మాట్లాడుకోవడం కానీ దానిపై సీరియస్ చర్యలు ఉండకపోవడం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నటువంటి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. దీపిక, ఓవరాల్ గా దీనిపై హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తుంది? అసలు పోలీసులు కేసు నమోదు చేశారు ఏంటి ఓవరాల్ గా? అంటే ఇప్పుడే పోలీసులకు చేరుకున్నారు. ఇన్సిడెంట్ సంబంధించి బాధితుల ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం అయితే తనకి ప్రెగ్నెన్సీ టైంలో హై బీపీ రావడం మూలంగా అంటే హార్ట్ అరెస్ట్ అయింది అనేటువంటి విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బంధువులు చెప్తున్నారు అసలు తనకు ఎలాంటి కాంప్లైంట్స్ లేవు, 9 నెలలుగా ఇక్కడే ఈ ఆసుపత్రిలోనే మేము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఎప్పుడు కూడా అలాంటి కాంప్లైంట్ సంబంధించి చెప్పలేదు. ఒకవేళ తనకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అట్లా ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ ఎందుకు తీసుకున్నటువంటి క్వశ్చన్ కూడా వారు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆపరేషన్ ముందు చాలా ప్రికాషన్ తీసుకుంటారు, చాలా టెస్టులు చేస్తారు. అలాంటి టెస్టులు చేయకుండానే ఈ ఆపరేషన్ చేశారా, ఏం జరిగింది, ఇలాంటి విషయాలు మాకు తెలియాల్సి ఉన్నటువంటి డిమాండ్ అయితే వారు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆసుపత్రి వద్దే బంధువులంతా కూడా ఆందోళన కొనసాగిస్తారు. దీపిక, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పేరు రమేష్ అండి. అమ్మాయి సింధు వాళ్ళ ఫాదర్ను. రెగ్యులర్గా మా అల్లుడు మా బిడ్డ ఇక్కడనే ఉంటారు. అయితే నేను హన్మకొండ మాది కాల్పేట, అక్కడ చూపిస్తానమ్మా అంటే లేదు ఇక్కడనే మేడం బాగా చూస్తుంది అని అన్నారు. ఎప్పుడు రెగ్యులర్గా స్టార్టింగ్ నుంచి. అయితే సరేనమ్మా, ఓకే మంచిదమ్మా, చూపించుకోండి పర్లేదు, ఎక్కడైతేనమ్మా డాక్టర్ గారు చూసేది, అమ్మగారు గారు చూసేది అని నేను అన్నా. అంటే ఓకేనని నేను అన్నది. ఆమె అన్నది కదా నా రెస్పాన్సిబుల్, ఆమె కొంచెం వీక్నెస్ ఉన్నది, నేనే చూసుకుంటా, ఏదైనా నేనే భరిస్తా అని ఆ మేడం గారు అన్నది. ఇప్పుడు ఇద్దరు ప్రాణాలకు 30 తెచ్చి పెట్టింది. నాకు 15 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇప్పుడు ఎవరు భరోసా ఇచ్చాలి? ఇప్పుడు అప్పు చేసి పెట్టిన అప్పు ఎవరు తెప్పాలి? నాకు ఇంకా 10 లక్షల రూపాయలు పెడతా. నా బిడ్డ ఆమె బిడ్డ రావాలి, నాకు ఆమె తెచ్చి పెట్టాలి నాకు, అంతే. నేను అది కోరుకున్నది అదే. మీడియా మీ ముందు మిత్రం